15 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను పెట్టిన హెడ్డింగ్ పెట్టాల్సి వస్తుందేమో. ఎందుకంటే అమెరికాకి పోటీగా చైనా సిద్ధం కావడం ఒక ఎత్తు. కానీ చైనాకి పోటీగా అమెరికా సిద్ధం కావాల్సి వస్తుందేమో. ఎందుకంటే అమెరికా వాడు చేసే ప్రతి పని దానికంటే 4 రెట్లు ఎక్కువ చేయడానికి సిద్ధపడి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటుంది చైనా. అమెరికాలోనేమో అడుక్కి అర్రజన అడ్డాలు ఉన్నాయి. అక్కడ నియంత ప్రభుత్వాలు కాబట్టి చైనాలో ఎవ్వరూ ఆపరు. దాంతో స్మూత్గా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. పుజియాన్ టైప్ 003 యుద్ధ నౌకను తాజాగా ప్రారంభించింది. ఇది పూర్తి చైనా స్వదేశీ పరిజ్ఞానం. ఎవరిని అమెరికా కానీ యూరోప్ దేశాల వాళ్ళని ఎవరిని రానియట్లేదు. హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో ఈ వేడుకలు జరిగినాయి మొన్న బుధవారం నాడు. ఇది ఇప్పుడు బయటపడింది. జిన్పింగ్ ఈ యుద్ధ నౌకని పరిశీలించినట్టు చెప్తున్నారు. పుజియాన్ చైనాకి సంబంధించినటువంటి 3వ అత్యంత అధునాతనమైనటువంటి యుద్ధ నౌక. దీంట్లో 80,000 బరువు ఉన్న పుజియాన్కి దాదాపు 50 విమానాలు మోసే సామర్థ్యం ఉందట. ఇది ఇంతవరకు వాళ్ళు బయట పెట్టేదాకా ఎవరికి తెలియలేదు. ఈ ఎమాల్స్ వ్యవస్థని అమెరికాకి చెందినటువంటి గెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ శ్రేణి విమాన వాహన నౌకకి పోటీగా భావిస్తున్నారు. పుజియాన్ నుంచి జిన్పింగ్ మాట్లాడిన వీడియో అక్కడ బుధవారం జరిగిన మీటింగ్ గురువారం ఫోకస్ చేస్తే శుక్రవారానికి వెలుగులోకి వచ్చిందనమాట. సాయుధ దళాల ఆధునీకరణలో కీలకమైన మైలు రాయి అంటూ ఆ షిప్ మీద నుంచి నుంచుని మాట్లాడుకొచ్చాడు జిన్పింగ్. బీజింగ్కి ఈ నౌక వ్యూహాత్మక సాధనం అవుతుంది, మన దేశ గౌరవాన్ని పెంచుతుంది, మరో విమాన వాహక నౌక నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాం, అది 004 అంటూ అక్కడే ప్రకటించుకొచ్చాడు జిన్పింగ్.